అవశేషం మిగిల్చకూడదన్నది టీడీపీ సిద్ధాంతంగా కనబడుతుంది. అందుకే వైసీపీ నుంచి పోటీ చేసిన ఓడిన విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆ కుమార్ మీద కత్తి కట్టింది. ముదిరి స్వయానా స్పీకర్ విమర్శించి దాకా వెళ్ళింది. చివరికి సభా సంఘాన్ని వేయటంతో ఆ కత్తి మెడ మీదనే వేలాడటం మొదలైంది. దీంతో ఎలా బయట పడాలా అని ఆలోచించిన ఆడారి ఎత్తుకు పై ఎత్తు వేశారు. వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీ అహం కొంత చల్లబడింది. కానీ వారం రోజులు కూడా తిరక్క ముందే టీడీపీకి కూడా షాక్ ఇచ్చారు. రాజీనామాతో వైసీపీకి షాక్ ఇచ్చారనుకుంటే చేరికతో టీడీపీకి అసలైన షాక్ ఇచ్చారు. అదేంటో చూడండి. రెండు లక్షల మంది పాడి రైతులకు ఉపాధి కల్పించిన విశాఖ డైరీ మీద ఒక్కసారిగా ఆరోపణలు వెల్లువెత్తాయి. 36 ఏళ్ల పాటు ఆ డైరీకి సేవలందించిన ఆడారి తులసీరావు చనిపోయాక ఆయన కొడుకు ఆనంద్ కుమార్ దాదాపు 2 ఏళ్ల కిందట చైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ కుటుంబానికున్న పేరు, ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకుని ఆనంద్ కుమార్ను విశాఖ పశ్చిమ నుంచి బరిలో దించారు జగన్మోహన్ రెడ్డి. అయితే పార్టీతో పాటు ఆనంద్ కూడా ఓడిపోయాక కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిన వైసీపీ నాయకుల జాబితాలో ఆయన కూడా ఉన్నారు. ముందుగా విశాఖ డైరీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపించడం, రైతుల ధర్నా లాంటివన్నీ అధికార పక్షం కనుసన్నల్లో జరిగేవేనని డైరీ చైర్మన్ భావిస్తూ వచ్చారు. స్వయంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా విశాఖ డైరీ మీద ఆరోపణలు చేశారు. స్థానిక జనసేన నాయకుడైతే ఆడారికి 2,000 కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించేదాకా వెళ్లింది వ్యవహారం. డైరీ సొమ్మును పక్కదారి పట్టించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెబుతూ కూటమి ప్రభుత్వం విశాఖ డైరీ మీద జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన సభాసంఘం వేసింది. ఆ సభాసంఘం విచారణ ప్రారంభించింది. డైరీలో అన్ని విభాగాలను చూసింది. విచారణకు చైర్మన్ ఆనంద్ డుమ్మా కొట్టారు. అక్కడున్న సిబ్బందితో కమిటీ చైర్మన్ సహా సభ్యులు తొలి విడత విచారణ జరిపి మరోసారి విచారణకి వస్తామంటూ వెళ్లిపోయారు. నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తామని, విశాఖ డైరీకి నష్టం లేని విధంగా కమిటీ నిర్ణయాలుంటాయని సభాసంఘం అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ చెప్పారు. నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసినటువంటి ఆరోపణలు నిజాలు కూడా ఉన్నాయని, ఇంకా మరింత ప్రజలకి తెలియనటువంటి విధానాలు కూడా ఇందులో అవకతవకలు కూడా జరిగినట్టుగా మాకు స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా 1-2 సార్లు పరిశీలన చేసి తగు నిర్ణయం అసెంబ్లీకి ఒక చక్కని రిపోర్ట్ని అందివ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను మనవి చేసేది ఒకటే, సుమారు 2,50,000 నుంచి 3 లక్షల మంది దాకా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రైతాంగం ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. దీనికి ఎవరు ప్రమేయం లేదు. కస్టోడియన్స్ వ్యవస్థకే ఉంటారు, అలాగే కస్టోడియన్స్ ఉన్నారు. ఈ వ్యవస్థ ఈ స్థాయికి వచ్చింది అంటే రైతాంగం యొక్క కష్ట ఫలితంగా వచ్చినటువంటి వ్యవస్థ ఇది. దీన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం మీద, ప్రధానంగా ఎవరినైతే మమ్మల్ని ఎంక్వైరీ కమిటీ చేసారో మా మీద కూడా ఉంది. ఎక్కడా కూడా విశాఖ డైరీకి నష్టం లేనటువంటి పరిస్థితుల్లో మా నిర్ణయాలు ఉంటాయి. అలాగే దీన్ని నష్టపరిచే వారిని బయటికి తీసేటటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. అయితే ఇవాళ ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం కూడా అంత మంచిది కాదు. ఎంక్వైరీ అన్న దాన్ని పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత మరింత వాస్తవాలన్నీ మేము ముందు పెట్టడం జరుగుతుంది. రైతులు, స్థానికులు నేరుగా అసెంబ్లీకి వచ్చి ఫిర్యాదు చేశారని సభాసంఘం సభ్యుడు టీడీపీ అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసరావు చెప్పారు. పాడి రైతులకు దానా ధరలు పెంచేశారని, రైతులకు సంబంధించిన నగదును ట్రస్టు పేరిట దారి మళ్లిస్తున్నారని, ప్లాంట్ ఇప్పుడు 10 కోట్ల అప్పులతో నడుస్తుందని ఆరోపించారు. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అసెంబ్లీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చేటువంటి నేపథ్యంలో మరి గౌరవ స్పీకర్ అయినటువంటి అయ్యన్న గారు ఇక్కడ ఈ హౌస్ కమిటీ ఫామ్ చేయడం జరిగిందండి. ఇచ్చి ఇక్కడికి వారు ఇచ్చినటువంటి ఆదేశాలు
ఏదైతే కమిటీకి ఇచ్చినటువంటి ఆఫీసర్ ఏంటంటే ఇక్కడ వెళ్ళి ఏదైతే అనుమానాలు ఉన్నాయో, ఏదైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాటిని తెలుసుకొని రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సందేహాలు అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమాన్యంతో అవి ఇంకా ఎక్కువైంది. ముఖ్యంగా వాడి రైతులు యాజమాన్యంతో మాట్లాడితే నేనేమి డబ్బులు తగ్గించట్లేదు అన్నారు. ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది, పాల ధర చూస్తే తగ్గించారు. దీని మీద మాకు న్యాయం చేయండి అని పాడి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఇక్కడ అడిగితే యాజమాన్యం వారు ఏమన్నారంటే మేము ఒక పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఇదంతా తనను టార్గెట్ చేయడానికేనని ఆనంద్ కుమార్ కు అర్థమైంది. విచారణకు గైర్హాజరు అవడానికి కూడా అదే కారణం. అందుకే ఆయన వ్యూహంలో ఆయన ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఆయన వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పైగా డైరీ నిర్వహణ మీద మరింత శ్రద్ధ పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ప్రకటించారు. 12 మంది డైరెక్టర్లు కూడా ఆయనతో బాటే రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ముఖ్యంగా వైసీపీ నుంచి వైదొలగడంతో టీడీపీ కొంత మెత్తబడినట్టేనని అందరూ భావించారు. ఆయన ఏ పార్టీలోనైనా చేరతారా అనే విషయం రాజకీయ వర్గాలు చర్చించుకోవడం కూడా మొదలైంది. టీడీపీ ఆయనను విమర్శిస్తూ టార్గెట్ చేసింది కాబట్టి ఆ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని అందరూ లెక్కలు వేయటం మొదలుపెట్టారు. డైరీ మీద లోతుగా విచారణ జరిపి చర్యలు తీసుకునే దిశలో ప్రభుత్వం ఆలోచిస్తూ వచ్చింది. ఎలాగైనా ఆడారి కుటుంబాన్ని నడిరోడ్డు మీదకి ఈడ్చి విశాఖ డైరీ యాజమాన్యాన్ని సొంతం చేసుకోవాలనుకున్న తెలుగుదేశం వ్యూహానికి ఆనంద్ చెక్ పెట్టారు. వైసీపీని వీడి పట్టుమని 10 రోజులు కూడా కాకముందే ఆడారి ఆనంద్ కుమార్ హఠాత్తుగా కాషాయ కండువ కప్పుకున్నారు. ఆయన వ్యూహం నేరుగా చెప్పకపోయినా అందరికీ అర్థమైంది. టీడీపీకి మైండ్ బ్లాంక్ అయింది. ఇంత తొందరగా మరో పార్టీలో చేరతారని బహుశా టీడీపీ నేతలు ఊహించి ఉండరు. తన కూటమి భాగస్వామి పార్టీ నాయకుడు చైర్మన్గా ఉన్న సంస్థ మీద ప్రభుత్వం సభాసంఘం విచారణను దూకుడుగా కొనసాగించగలదా? అందరి ముందు ఉన్న ప్రశ్న ఇదే. ఆనంద్ కుమార్ వ్యూహం కూడా ఖచ్చితంగా ఇదే. బీజేపీ కూడా వ్యూహాత్మకంగానే ఆడారి ఆనంద్ కుమార్ను తన వైపు తిప్పుకున్నట్టు తెలుస్తోంది. విశాఖ నగరంలో కాస్త పేరున్న రాజకీయ కుటుంబం, ఆర్థిక వనరులున్న కుటుంబం బీజేపీలో ఉండటం మంచిదన్న అభిప్రాయంతో ఆడారికి స్వాగతం పలికింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో ఆనంద్ కుమార్ ఆ పార్టీలో చేరారు. ఆయనతో పాటు యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న ఆయన సోదరి పిల్లా రమాకుమారి కూడా బీజేపీలో చేరారు. విశాఖలో పార్టీని మరింత బలోపేతం చేస్తామంటున్న ఆడారి మెరుపు వేగంతో వేసిన అడుగులు అందరికీ షాకిచ్చాయి. బీజేపీకి విశాఖ లాంటి నగరంలో అంగబలం, అర్థబలం ఉన్న నాయకుడు కావాలి. అలాంటి అర్హతలున్న ఆనంద్కు సామాజిక సమీకరణలలో భాగంగా వచ్చే ఎన్నికల్లోనూ యలమంచిలి లేదా అనకాపల్లి నుంచి, అవి కాకపోతే మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన విశాఖ పశ్చిమ నుంచి కమలం పార్టీ బరిలో దించే అవకాశాలున్నాయి.